తెలుగు నాట ప్రేక్షకాదరణ పొందిన సాంఘిక నాటకాల్లో ప్రథమ వరుసలో ఉండేవి కన్యాశుల్కం, చింతామణి. వీటి తరువాతే మరో నాటకం పేరు చెప్పాలి. పౌరాణిక నాటకాల ప్రభంజనం కొనసాగుతున్న రోజుల్లో పుట్టిన ఈ రెండు నాటకాలు జనవాహినికి బాగా దగ్గర కావడమే కాదు, చరిత్రలో శాశ్వత స్థానం సంపాదించుకున్నాయి. కన్యాశుల్కంలో వేశ్య పాత్ర మధురవాణి ఉన్న ఇతివృత్తం వితంతువు వివాహ సమస్య కావడంతో ఆ నాటకంలో గిరీశం, బుచ్చమ్మ పాత్రలు బాగా హైలైట్ అయ్యాయి. ఇక చింతామణి నాటకం విషయానికి వస్తే మాస్ని ఆకట్టుకునే ఇతివృత్తంతో ఇది తయారైంది. ఇల్లాలని వదిలి వెలయాలి పంచన చేరితే వచ్చే అగచాట్లు వివరిస్తూ కాళ్ళకూరి నారాయణరావు రాసిన ఈ నాటకంలోని ప్రధాన పాత్రలు చింతామణి, సుబ్బిశెట్టి ప్రేక్షకులకు కావాల్సినంత వినోదం పంచాయి. ఈ నాటకం రాసి 80 ఏళ్లు దాటినా ఇప్పటికీ చెక్కు చెదరిన ప్రేక్షకాదరణతో రెండు తెలుగు రాష్ట్రాల్లో నిత్యం ఎక్కడో అక్కడ ప్రదర్శితమవుతూనే ఉంది. సాంఘిక దృక్పథంతో ఆనాడు మహాకవి రాసిన ఈ నాటకంలో కాలానుగుణంగా ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. డైలాగులు మార్చేసి బూతు పదాలు ప్రవేశపెట్టడంతో కొన్ని సందర్భాల్లో నిషేధానికి గురికాక తప్పలేదు. ఎంతో ప్రజాదరణ పొందిన కన్యాశుల్కం, చింతామణి నాటకాలు అదే పేర్లతో సినిమాలుగా రూపుదిద్దుకోవడం ఇంకొక విశేషం. కాళ్ళకూరి నారాయణరావు రాసిన నాటకం ఆధారంగా రూపుదిద్దుకున్న వర విక్రయం చిత్రంతో భానుమతిగా నటి పరిచయం అయితే, ఆయన రాసిన మరో నాటకం చింతామణిని సినిమాగా తీయడం మరో విశేషం. తెర రూపం వచ్చేసరికి ఈ రెండు నాటకాలకు అన్యాయం జరిగిందని మొదట్లో ప్రేక్షకులు రెండు చిత్రాలను తిరస్కరించారు. అయితే కొన్నేళ్ల అనంతరం అవి తిరిగి విడుదలైనప్పుడు ప్రేక్షకులు ఎంతో ఆదరించారు. చింతామణి నాటకం అదే పేరుతో 2 సార్లు సినిమాగా రూపుదిద్దుకుంది. ఆ వివరాలు ఈ వీడియోలో చూద్దాం. మూకీల కాలం నుంచి చిత్ర పరిశ్రమతో అనుబంధం కలిగిన వ్యక్తి సదాశివరావు. ఆయన మరెవరో కాదు, నాటక రచయిత కాళ్ళకూరి నారాయణరావు రెండవ కుమారుడు. కాకినాడలో పుట్టిన సదాశివరావు కొంతకాలం చిత్తజల్లు పుల్లయ్య సొంత థియేటర్ సిటీ ఎలక్ట్రిక్ సినిమాలను నిర్వహించారు. ఆ తర్వాత కొంతమంది మిత్రులతో ఇంపీరియల్ ఫిల్మ్ సర్క్యూట్ పేరుతో పంపిణీ సంస్థను ప్రారంభించారు. కొన్ని సినిమాలను పంపిణీ చేసిన అనంతరం భాగస్థులతో అభిప్రాయ భేదాలు రావడంతోనే తానే సొంతంగా కాకినా ఫిల్మ్ ఎక్స్చేంజ్ పేరుతో మరో పంపిణీ సంస్థను నెలకొల్పారు. 9 ఏళ్ల పాటు పంపిణీ, ప్రదర్శన రంగాల్లో అనుభవం గడిచాక సినిమాలు తీయాలనే కోరిక సదాశివరావుకి కలిగింది. అప్పటికే టాకీ చిత్రాల నిర్మాణం ప్రారంభం కావడంతో కలకత్తా వెళ్ళారు. రాధాకిషన్ చెమిరియా సహకారంతో మదన్ పిక్చర్స్ సంస్థతో కలిసి చింతామణి నాటకాన్ని సినిమాగా తీశారు. ఆయన తండ్రి కాళ్ళకూరి నారాయణరావు మాటలు రాశారు. రంగస్థలం మీద అప్పటికే ఎన్నోసార్లు చింతామణి పాత్ర పోషించి ప్రసిద్ధి పొందిన నటి రామతిలకమును తీసుకున్నారు. సతీ సావిత్రి చిత్రంలో సావిత్రిగా నటించిన అనుభవం ఆవిడకు ఉంది. ఈ చిత్రంలో శ్రీకృష్ణుడిగా ఎస్డి బాబురావు, భవానీ శంకరంగా పులిపాటి వెంకటేశ్వర్లు నటించారు. మారుతి సీతారామయ్య సంగీత దర్శకత్వం వహించారు. షూటింగ్ మొత్తం కలకత్తాలో జరిగింది. 1933 జూన్ 29న విడుదలైన చింతామణి చిత్రం విజయం సాధించలేదు. ఇక రెండవ చింతామణి చిత్రాన్ని భరణి పిక్చర్స్ సంస్థ నిర్మించింది. భానుమతి, ఆమె భర్త రామకృష్ణ ఈ సినిమా తీయడానికి వెనుక ఒక కారణం ఉంది. ఆ రోజుల్లో నారాయణన్ అండ్ కో పేరున్న చిత్ర నిర్మాణ సంస్థ, ఆ సంస్థ అధినేత నారాయణన్ అయ్యంగార్కి భానుమతి అంటే పుత్రికా వాత్సల్యం. భరణి సంస్థతో కలిసి తెలుగు, తమిళ భాషల్లో చింతామణి చిత్రం తీయాలని ప్లాన్ చేశారు నారాయణన్ అయ్యంగార్. కారణాంతరాల వల్ల అప్పట్లో అది కుదరలేదు. ప్లాన్ చేసిన సినిమా అనుకోకుండా హఠాత్తుగా ఆగిపోవడంతో వెంటనే వేరే కథ దొరక్క తెలుగులో తామే తీయడానికి భానుమతి, రామకృష్ణలు సిద్ధమయ్యారు. నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు తమ సంస్థ హీరో కనుక ఆయన్ని అడిగారు రామకృష్ణ. ఆయన ఈ సినిమా చేయడానికి అంగీకరించలేదు. నేనే కాదు, మేడం కూడా ఈ సినిమా చేయడం ఏంటండి, అంత మంచిది కాదు, చింతామణి పాత్ర ఆవిడ ఇమేజ్కి తగినది కాదు, మీరు ఈ సినిమా మానుకోండి, మంచిది అని చెప్పారు అక్కినేని. భరణి, రామకృష్ణకు కూడా చింతామణి చిత్రం తీయడం ఇష్టం లేదు. కానీ స్క్రిప్ట్ రెడీగా ఉంది కనుక వెనుకంజ వేయడం ఇష్టం లేక సినిమా తీయడానికే నిర్ణయించుకున్నారు.
భానుమతి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చండీరాణి చిత్రంలో హీరోగా నటించిన నటరత్న ఎన్టీఆర్ని అడిగారు రామకృష్ణ. విభిన్న పాత్రలు పోషించడానికి ఉత్సాహం చూపించే ఎన్టీఆర్ బిల్వమంగళుడి పాత్రను పోషించడానికి ఓకే చెప్పారు. భవానీ శంకరం పాత్రకు ఎస్వి రంగారావుని, సుబ్బిశెట్టి పాత్రకు రేలంగిని, ఆయన భార్య పాత్రకు ఛాయాదేవిని ఎన్నుకున్నారు. శ్రీకృష్ణుడి పాత్రకు ఈలపాట రఘురామయ్యని, ఎన్టీఆర్ భార్య పాత్రకు జమునని ఎన్నుకున్నారు. భానుమతి చింతామణి పాత్ర పోషిస్తుండడంతో ఆవిడ ఇమేజ్ని దృష్టిలో పెట్టుకుని ఆ పాత్రని చౌకబారు వేసేలా కాకుండా ఓ భక్తురాలిగా తీర్చిదిద్దారు. సంభాషణల్లో కూడా అశ్లీలత, అసభ్యత లేకుండా జాగ్రత్త పడ్డారు. రావూరి వెంకట సత్యనారాయణరావు మాటలు రాశారు. అయితే సినిమాలో వినోదం పాలు తక్కువైందని రేలంగి, ఛాయాదేవులపై కొన్ని హాస్య సన్నివేశాలు చిత్రీకరించారు. అవి సినిమాకు ప్రత్యేక ఆకర్షణ అవుతాయని భానుమతి, రామకృష్ణ భావించారు. అయితే సెన్సార్కు వెళ్ళినప్పుడు అప్పుడు సెన్సార్ ఆఫీసర్గా ఉన్న పందిరి మల్లికార్జునరావు ఆ సీన్లు అన్నీ కట్ చేశారు. కొన్ని వేల రూపాయల ఖర్చుతో తీసిన ఆ సన్నివేశాలను సెన్సార్కు సమర్పించాల్సి వచ్చింది. ఎన్టీఆర్, భానుమతి కాంబినేషన్లో తయారైన చింతామణి చిత్రం కోసం ఎంతో ఆశగా ఎదురు చూసిన ప్రేక్షకులు 1956 ఏప్రిల్ 11న విడుదలైన చింతామణి చిత్రాన్ని చూసి పెదవి విరిచారు. కనీసం చింతామణి, సుబ్బిశెట్టి కాంబినేషన్లో ఒక్క సీన్ ఉన్నా బాగుండేదని ఫీల్ అయ్యారు. ఆ రోజుల్లోనే ఈ విషయమై చిత్ర దర్శకుడు రామకృష్ణ వివరణ ఇచ్చారు. కాళ్ళకూరి నారాయణరావు గారి నాటకాన్ని యథాతథంగా తీశాం. చింతామణి, సుబ్బిశెట్టి ఉన్న సన్నివేశాలను సెన్సార్ వారు కత్తిరించారు. ఆ నాటకాన్ని ప్రభుత్వం నిషేధించలేదు కదా అని వాదించినా వారు వినిపించుకోలేదు అని చెప్పి వాపోయారు రామకృష్ణ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.